ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియా కీలకమైన పోరుకు సిద్ధమైంది. తమ రెండవ సూపర్ 8 పోరులో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకున్నది. అయితే ఈ మ్యాచ్ విజయం సాధిస్తేనే టీమిండియా రేసులో నిలుస్తుంది. సెమీస్ రేస్లో ఓడితే మాత్రం ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే జింబాబ్వేపై గెలవడం కష్టం కాకపోవచ్చు కానీ సౌత్ ఆఫ్రికా చేతుల్లో 76 పరుగుల తేడాతో ఎదురైన ఘోర పరాభవాన్ని టీమిండియా ఇప్పుడు పూడ్చే పనిలో ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కూడా కొంతవరకు దెబ్బతింది. దీనికి తోడు ఈరోజు మధ్యాహ్నం జరగబోయే సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో కూడా భారత జట్టుకి ఒక ముప్పు పొంచి ఉంది. వెస్టిండీస్ జట్టు ఓటమి పాలవ్వాలి, సౌత్ ఆఫ్రికా జట్టు గెలవాలి. అది కూడా చాలా పెద్ద ఎదురు దెబ్బ. సో ఈరోజు భారత్‌కు అత్యంత కీలకమైన విషయం. ఇంకా విషయంలోకి వస్తే చివరి 2 మ్యాచ్‌లు గెలిచినా ఈ ఈరోజు గనక వెస్టిండీస్ జట్టు గెలిస్తే సౌత్ ఆఫ్రికా పైన సెమీస్‌కు చేరుకోలేని పరిస్థితి. సరే, మరోవైపు శ్రీలంకలోని స్లో పిచ్‌లపైన ఆస్ట్రేలియాతో పాటు ఆతిథ్య జట్టుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే అదే తరహా పరిస్థితుల్లో ఉండే చెన్నైలో కూడా భారత్‌కు గట్టి షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా తమ కాంబినేషన్‌లో మార్పులు చేయనుంది. ఓపెనర్ సంజు శాంసన్ ఆడడం ఖాయం. అతను అభిషేక్‌కు జోడీగా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇషాన్ మూడో స్థానంలో ఆడొచ్చు. అయితే ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు తెలివిగా పవర్ ప్లేలో ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఇషాన్, అభిషేక్, తిలక్‌లకు హాఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా పరుగులు కట్టడి చేస్తారన్నమాట. పరుగులు చేయనివ్వకుండా. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన సంజు శాంసన్‌ని తీసుకురావడం వల్ల ఈ సమస్య అధిగమించొచ్చు. ఇదే భావిస్తోంది. సో సంజు బరిలోకి దిగడం దాదాపుగా కన్ఫర్మ్. మరి ఎవరిపైన వెయిట్ పడుతుంది అంటే ఖచ్చితంగా రింకు పైన వెయిట్ పడే అవకాశం ఉంది. తండ్రి అనారోగ్యంతో అతను ఇంటికి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చాడు కానీ ఫినిషర్‌గా అతను ఉండాలనుకుంటే అభిషేక్, తిలక్‌లో ఒకరిపై వెయిట్ పడుతుంది. మరోవైపు సుందర్ స్థానంలో అక్షర్ కన్ఫర్మ్. ఇక బౌలింగ్‌లో బుమ్రా సూపర్ ఫామ్ భారత్‌కు కలిసొచ్చే అంశం. అతనితో పాటు హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్‌తో కూడిన బౌలింగ్ ధాటిని తట్టుకుని నిలవడం జింబాబ్వేకి సవాలే. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పుండదు. కెప్టెన్ సూర్య, హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. శివం దుబే సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశమే. అయితే మరి ఒక్కసారి అంచనా చూసుకున్నట్టయితే అంటే తుది జట్టుకు సంబంధించి అభిషేక్, సంజు, ఇషాన్, అలాగే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్, హర్షదీప్, వరుణ్, జస్ప్రీత్ బుమ్రా.